ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಗೈಸ್ ಆಫ್ ಎಲ್ಲಾರು ನಮ್ಮ ఛానల్ కి సుస్వాగత. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అరౌండ్ 1 మంత్ తర్వాత మళ్ళీ అయితే మీ ముందుకు వచ్చేసాడు మీ చైతన్య. సో ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు అనేది అది సెకండరీ, అది మనం తర్వాత మాట్లాడుతున్నాం. బట్ ఈ రోజు ఎందుకు వచ్చాం వీడియోలో కన్నా మాత్రం మాట్లాడుతుంటే, ఈ రోజు అయితే మన యాక్చువల్లీ వ్లాగింగ్ అనేది మీకు తెలుసు. సో వ్లాగింగ్ మెయిన్ కావాల్సిన ఏంటి, ఎక్విప్మెంట్ కావాలి, మంచి కెమెరా. సో ఆ కెమెరా అన్బాక్సింగ్ వీడియో అయితే ఈరోజు మనం చేద్దాం. సో యాక్చువల్లీ బిగినర్ డేస్ రన్ అవుతున్నాయి కదా. సో దాంట్లో నేను ఒక కెమెరా అయితే యాక్షన్ కెమెరా ఒకటి ఆర్డర్ చేశాను. సో ఆ ఆర్డర్ అనేది ఇంకా చాలా చాలా ఎక్విప్మెంట్స్ అయితే రావాలి. అది వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఆ లోపు నేను మీకు ఒక అన్బాక్స్ చేసి నేనున్నాను అని చెప్పడానికి ఈరోజు ఇది అన్బాక్సింగ్. లెట్స్ అన్బాక్స్ ద ప్రోడక్ట్. సో అన్బాక్స్. సో ఈ యాక్షన్ కెమెరా అయితే నేను ఎస్ఏ కెమెరా ఇది ఎస్ఏ కెమెరా లెజెండ్. ఇందులో మనకి 30 మీటర్ వాటర్ వాటర్ అంటే ఇది విత్ వాటర్ ప్రూఫ్ కేసింగ్. కేసింగ్ జైరో స్టెబిలైజేషన్, టూ స్క్రీన్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ 4K 24 FPS వరకు రికార్డింగ్ హ్యాండిల్ చేయలేదు. సైడ్ లో చూస్తే లోపల కంటెంట్ బ్రీఫ్ గా పొజిషన్ అయితే ఉంది. అండ్ చెప్పడం మర్చిపోయా, నేనైతే ప్రాపర్ గా ఏంటిది ఇలా ఉంది. నేనైతే జస్ట్ మా ఇంట్లో నా బెడ్ పైన చేస్తున్నాను అన్బాక్స్. మన స్టైల్ అన్బాక్సింగ్. యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేస్తున్నాను చెప్పి ఇంట్లో ఫస్ట్ సో ఇదన్నా ఆల్రెడీ వీళ్ళు వాటర్ కేసింగ్ అయితే దీనికి ఆల్రెడీ అటాచ్. వాటర్ కేసింగ్ అలా ఉంటుంది చెప్పండి. సో ఇంకా బాక్స్ వస్తున్న కంటెంట్ చూస్తే అండ్ ఇదేంటంటే ఇది జస్ట్ నా పవర్ బ్యాంక్. సో పక్కన ఉంటే కొంచెం బాగుంటుంది అని చూడడానికి. ఇదే నా గొప్ప 10,000. సో ఫ్యామిలీ ఆన్ చేస్తే సో ఇది వాష్ కేస్, ఇది యాక్చువల్. సరే మనం ఆన్ చేసి కదా, ఇందులో మనకి ఈ ఫ్రంట్ డిస్ప్లే ఉంది కదా, ఇందులో మనకి టైమింగ్ అంటే ఏ టైము ఎంత డేటా యూస్ అయ్యింది, ఏ అంత ఫ్రేమ్ రేట్ ఎంత ఉంది అవన్నీ తెలుసుకోవడానికి ఇది అనమాట. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే ఇలా ఉంది. సో అండ్ ఇందులో మీకు మెయిన్గా చెప్పాల్సింది, ఇందులో మనం ఫస్ట్ పవర్ ఆఫ్ చేద్దాం. సో పవర్ ఆఫ్ అయ్యేటప్పుడు బ్రాండింగ్ వచ్చింది, ఇటుపక్క కూడా ఎస్ఏ క్యామ్ అని వస్తుంది. సో ఓకే, ఇందులో మనకి 128 GB సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్
4K 24 FPS మీకు ఆల్రెడీ చెప్పా. ఇంకా వాటర్ ప్రూఫ్ అనేది ఆ కేస్ వేసుకుంటే మనం వాటర్ ప్రూఫ్ అయితే వస్తుంది. వాటర్ ప్రూఫ్ 30 మీటర్స్ వరకు అని చెప్తున్నారు, కానీ అది మనం రియాలిటీలో 30 మీటర్స్ వరకు సర్వైవల్ అవ్వడం అనేది అది చెప్పలేం మనం. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెమరీ కార్డ్ బయటే కనిపిస్తుంది మనకి. ఇది చూడండి, ఈ మెమరీ కార్డు అసలు బయటే ఉండాలి. ఇది ఒక్కటి మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ ఇందులో ఇంటర్నల్ మైక్ ఉంటుంది, అంటే దీంట్లోనే ఒక మైక్ ఉంటుంది ప్లస్ స్పీకర్ కూడా ఉంటుంది. అది మనకి చాలా అంటే చాలా తక్కువ వస్తుంది సౌండ్ అనమాట. దీనికి ఆల్రెడీ ఎక్స్టర్నల్ మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. అది మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో రిసీవ్ అవ్వచ్చు నాకు. అండ్ కెమెరా క్వాలిటీ అంతా నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్ థింగ్, ఈ కెమెరా తీసుకున్నా. ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను. ఇందులో వచ్చినవన్నీ ఒక సో మీకు అన్ని పర్ఫెక్ట్ అయితే టోటల్ గా బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవన్నమాట కంటెంట్స్. సో ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ క్యామ్ ఓవరాల్ గా అంటే ఈ బాక్స్ నాకైతే ఈ బిగ్ బిలియన్ డే సేల్ లో 9,000 కి అయితే వచ్చింది ఇది. అండ్ యాక్చువల్లీ ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 12,000, అంటే 11,999. సో ఇక్కడ ఆఫర్స్ వల్ల 9,000 వచ్చింది. ఇన్ కేస్ ఎవరైనా సరే ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు 100 సూపర్ కాయిన్స్ యాడ్ చేసుకుంటే మీకు అరౌండ్ 8,800 అలా అవుతుంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్స్ మీద ఇంకా ఆఫర్స్ రన్ అవుతుంది. సో అందులో కూడా మీకు ఒకవేళ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి. మీకు కావాలంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఒక 7.8 అంతా ఈ క్యామ్ అయితే వచ్చేస్తుంది. సో బట్ బిఫోర్ దట్ రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ అయితే బాగున్నాయి. బట్ ఇది ఎంత వరకు వర్త్ ఇట్ అనేది మన రియాలిటీలో మనం చెక్ చేసే వరకు మనకు తెలియదు. సో ఇప్పటికే ఐ హోప్ చాలా లెంత్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ ఇంకా దీని క్వాలిటీ గురించి మళ్ళీ దీంతో మాట్లాడి ఇంకా లెంత్ చేసి ల్యాగ్ చేయాలని నాకు అస్సలు లేదు. సో అందుకని జస్ట్ ఒక ఇనిషియల్ అన్బాక్సింగ్ కంటెంట్స్ ఏమున్నాయి అంటే అవి మీకు చూపించాను. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం హెల్మెట్ ఫిక్స్ చేసుకొని వెళ్దాము. అండ్ మేబీ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మన లాగింగ్ రైడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక మైక్ రాలేదనేసి నేను ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. మైక్ వచ్చిందంటే ఇంకంతే, లెట్స్ గో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఖచ్చితంగా అయితే ఒక రైడ్ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు అయితే మన ఎక్స్ప్లోరింగ్ అంతా మనం డైరెక్ట్ క్యామ్ లో మాత్రమే చేస్తున్నాం. సో చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండదు, ప్లస్ నాకు చేయడానికి నాకు వీడియో రికార్డ్ చేయడం ఇంట్రెస్టే కానీ బట్ మీరు చూడడానికి కొంచెం మీకు ఇబ్బంది. ఎందుకంటే ట్రావెలింగ్ రిలేటెడ్ అయితే కొంచెం బాగుంటుంది, కొత్త ప్లేస్ కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇందులో జస్ట్ నేను ప్లేస్కి వెళ్ళిపోయి నేను ఎక్స్ప్లోర్ చేస్తూ నా ఒక ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయడం అనేది కొంచెం బాగుండదని నాకు అనిపిస్తుంది. సో అందుకే క్యామ్ అయితే వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఖచ్చితంగా అయితే రైడ్ ఉంటుంది. మాక్సిమం నెక్స్ట్ 2 or 3 days లో మనకి కావాల్సిన ఎక్స్టర్నల్ మైక్ అయితే వస్తుంది. మైక్ వచ్చాక ఇంకా హెల్మెట్ ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ మీకు వీడియో క్వాలిటీ అదంతా రేపు ఒక చిన్న షార్ట్ వీడియో అయితే నేను చేస్తాను. ఇది ఏదైతే ఇంకా హెల్మెట్ కి అయితే ఒక ఫిక్స్ చేసి ఉంటే ఆల్రెడీ నా దగ్గర ఒక హెల్మెట్ ఉంది, స్టీల్ బర్డ్. సో దానికైతే నేను ఫిక్స్ చేసుకొని ఒక చిన్న వీడియో క్లిప్స్ అయితే రేపు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటికే లెంత్ అయిపోయింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్ గైస్. సో ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై బై, టేక్ కేర్, ఆల్వేస్ వేర్ ఫేస్ మాస్క్.